రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకి ప్రజలంతా సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని సూచించారు. సర్వేను అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు మంత్రి పొన్నం. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. ఉన్నటువంటి కొత్త సమాచారం క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా కొత్త ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి. బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నానో లేకపోతే అట్లా ఎక్కడ ప్రశ్నపత్రంలో అటువంటి లేవు. అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నారు. వచ్చే ఎమ్యునరేటర్స్కు మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించామని కోరుతాను. ఎవరు కూడా దీనికి ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరు కొంత ప్రతిపక్ష ఎవరైనా అడుగుంటే తగిన చర్యలు తీసుకోబడతాయనే మాట మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రణాళిక చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా మనం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఇచ్చినాం, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. ఇలా రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు 5 సంవత్సరాల్లో అనేక కిస్తుల మీద చేసి ఆ రుణమాఫీ సక్రమంగా జరగని పరిస్థితి నుంచి దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 2 లక్షల రూపాయలు